హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి ఆగస్టు 21 అంటే రేపు చివరి తేదీ. కాబట్టి ఎవరైనా ఇంకా అభ్యర్థులు దరఖాస్తు చేయనటువంటి వారుంటే ఆఫ్లైన్ లో అప్లికేషన్ ను ఫిల్అప్ చేసి దాన్ని ఎంఈఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మరి దీనికి రేపే చివరి తేదీ కాబట్టి అభ్యర్థులంతా త్వరపడాలి. మరి అనంతపురం జిల్లాలో ఎక్కడెక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాల కోసం మీరు అనంతపురం డిఈఓ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతపురం డిఈఓకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ deo.anantapuram.blogspot.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ 2026-2027 అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ ఆప్షన్ ను మనం క్లిక్ చేయంగానే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కు సంబంధించినటువంటి ఖాళీలు అలాగే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కు సంబంధించినటువంటి వివరాలతో మనకు 2 లింక్స్ అనేవి కనిపిస్తాయి. మొదటగా మీరు ఒకవేళ ఖాళీలకు సంబంధించిన సమాచారం చూడాలంటే సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్, అలాగే వీటికి సంబంధించినటువంటి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఫస్ట్ లింక్ ని మనం క్లిక్ చేయగానే వాటికి సంబంధించినటువంటి సమాచారం ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్, అలాగే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్, అలాగే సిఎస్సి అంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటే చోట కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అప్లికేషన్ కావాల్సినటువంటి వారు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఆఫ్లైన్ లో ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయవచ్చు. మరి ఇక్కడ మనం అనంతపురం జిల్లాకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం ఒకసారి మరి వారు విడుదల చేసినటువంటి ప్రొసీడింగ్స్ లో చూస్తే అనంతపురం జిల్లాకు మొత్తం 401 పోస్టులు ఖాళీగా ఉంటే అందులో 179 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అలాగే మరి 222 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి మండలాల వారీగా ఖాళీల వివరాలు ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇందులోనే మనకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనే లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు అనంతపురం జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ యొక్క ఖాళీలు వివరాలు మీకు క్లియర్ గా తెలుస్తాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ 2026-2027 అనంతపురం డిస్టిక్ అని. మరి ఇక్కడ అనంతపురం డిస్టిక్ లో మండలాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను ఈ లిస్ట్ ని స్క్రోల్ చేసేటప్పుడు మీరు ఏ మండలానికి చెందినటువంటి వారో ఆ మండలానికి సంబంధించిన వివరాలు మీరు చూసుకోవచ్చు. అలాగే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా వెబ్సైట్ నుంచి నేరుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మండలాల వారీగా ఖాళీల వివరాలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మొదటగా అనంతపురం సంబంధించినటువంటి ఖాళీల వివరాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ అనంతపురం అర్బన్ కు సంబంధించిన ఖాళీల వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు. అనంతపురం అర్బన్ లో మరి ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్ కి ఖాళీలు ఉన్నాయి, మరి ఎస్జిటి ఎక్కడుంది, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఎక్కడున్నాయి, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఎక్కడున్నాయి, మ్యాథ్స్ ఇంగ్లీష్ పోస్టులు ఎక్కడున్నాయి అనేది మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్ కు సంబంధించి చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మీరు అనంతపూర్ అలాగే ఆత్మకూర్ కు సంబంధించి రాప్తాడు ఏరియాలో ఉన్నటువంటి ఆత్మకూర్ మండల్ యొక్క ఖాళీల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ మనం బెలుగుప్ప మండల్ ఉరవకొండ సంబంధించి మనం ఇక్కడ ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి బెలుగుప్ప మండల్ ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. తర్వాత రాయదుర్గ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి బొమ్మనహాల్ ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ దాంతో పాటు ఇక్కడ బొమ్మనహాల్ కు సంబంధించి మరొక వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత కళ్యాణ్ దుర్గం సంబంధించి బ్రహ్మసముద్రం ఖాళీల వివరాలు, తర్వాత సింగనమల కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి బ్రహ్మసముద్రం వివరాలు, తర్వాత రాయదుర్గం కు సంబంధించి డి ఈరే హాల్ యొక్క ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా పోస్టులు ఇక్కడ రాయదుర్గానికి సంబంధించి డి ఈరే హాల్ లో ఉండడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత సింగనమల కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి గార్లదిన్నలో ఉన్నటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీల వివరాలు, తర్వాత గుంతకల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి గుత్తి మండల్ సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రాయదుర్గ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి గుమ్మగట్టలో ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత గుంతకల్ కాన్స్టిట్యుయెన్సీ గుంతకల్ మండలంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనకి గుంతకల్కు సంబంధించి ఇక్కడ మళ్ళీ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంటిన్యూషన్ చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ వీటిని స్క్రోల్ చేయడం ద్వారా చూసుకోవచ్చు. గుంతకల్ కాన్స్టిట్యుయెన్సీ గుంతకల్ మండల్ యొక్క ఖాళీల వివరాలు, తర్వాత కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కళ్యాణ్ దుర్గం మండల్ వివరాలు చూస్తూ ఉన్నాం.
తర్వాత కళ్యాణ్ దుర్గ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కంబదూర్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. తర్వాత రాయదుర్గ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కనేకల్ యొక్క మండలి యొక్క ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత మనం ఉరవకొండకు సంబంధించి కూడేర్ అనే మండలానికి సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కళ్యాణ్ దుర్గ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కుందుర్పి లో ఖాళీల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత సింగనమల కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి నార్పలలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరోసారి గుంటకల్ మండల్ పామిడి సంబంధించి మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెమ్మెల్లిపల్లి ఎంపీపీఎస్ దాంట్లో ఒకటే ఖాళీ వివరాలు ఉన్నాయి, ఎస్జిటి ఒక పోస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. తర్వాత మరి తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి పెద్ద వడుగూరు మండలంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలు చూస్తూ ఉన్నాం. తర్వాత రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాప్తాడులో ఎక్కడ ఉన్నాయి ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. అలాగే రాయదుర్గ్ మండల్ కు సంబంధించి రాయదుర్గ్ కాన్స్టిట్యుయెన్సీ రాయదుర్గ్ మండల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం రాయదుర్గ్ కు సంబంధించి ఇక్కడ రెడ్ కలర్ లో కూడా ఎస్జిటి ఉర్దూకు సంబంధించి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయని. తర్వాత ఇక్కడ రాయదుర్గ్ కి సంబంధించి కూడా చాలా పోస్టులు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయదుర్గ్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే రాయదుర్గ్ మండల్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇక్కడ చాలా ఖాళీలు ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక తర్వాత రాయదుర్గ్ కి సంబంధించి ఇక్కడ మన ఇంకా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. తర్వాత కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి సెట్టూర్ మండలి యొక్క ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. దాని తర్వాత సింగనమల మండలికి సంబంధించి సింగనమల కాన్స్టిట్యుయెన్సీ సింగనమల మండలి యొక్క ఖాళీల వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీలో తాడిపత్రి మండలి యొక్క ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. మరి తాడిపత్రిలో కూడా ఎక్కువ ఖాళీలే ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మరి తాడిపత్రికి సంబంధించి ఖాళీల వివరాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఉరవకొండ మండల్ ఖాళీల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వజ్రకరూర్ మండల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉన్నటువంటి బిడపనకల్ మండలి యొక్క ఖాళీల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి యాడికి మండల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ ఫైనల్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్ గా తాడిపత్రి కాన్స్టిట్యుయెన్సీ పెద్దవడుగూరు మండల్లో మరి ఎస్జిటి ఒక పోస్ట్ ఉంది, అది కూడా చిన్నవడుగూరు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్ గా సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఎల్లనూరు మండల్ కు సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా మొత్తం మరి అనంతపురం జిల్లాకు సంబంధించి మరి మండలాల వారీగా ఖాళీల వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ ఫైల్ ను మీరు వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన సమాచారం వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని అయినా కానీ మీరు ఆ ప్రాంతానికి అప్లై చేసుకోవచ్చు. మరి ఏ మండలంకైతే మీరు అప్లై చేస్తున్నారో మరి ఆ మండలానికి సంబంధించినటువంటి వారు లోకల్ గా ఉన్నటువంటి వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. వారు లేకపోతేనే పక్క మండలం వారికి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మండలంలో ఒకవేళ ఖాళీ అనేది ఉండి మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల ఖాళీల వివరాలకు సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.